ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సప్తాశ్వరథమారూఢం ప్రసన్నం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఉన్నటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం గురించి చెప్పుకుందాం. అగస్త్య మహర్షి రామచంద్ర ప్రభువుకి బోధించినటువంటి స్తోత్రం. అది వాల్మీకుల వారు శ్లోకాలుగా మనకి అందించారు. ఈ స్తోత్రం సూర్య భగవానుడిని ఉద్దేశించింది. ఈ స్తోత్రాన్ని 3 సార్లు ఆచమనం చేసి పఠించిన తర్వాత రామచంద్ర ప్రభువు రావణాసురుణ్ణి సంహరించాడు. యుద్ధకాండలో 107వ సర్గ ఈ ఆదిత్య హృదయం. దాదాపు 128, 129 సర్గలో ఉన్నాయి యుద్ధకాండలో. అయోధ్యకాండ, యుద్ధకాండ ఈ 2 పెద్దవి. అలాగే ఉత్తరకాండ కూడా పెద్దదే. యుద్ధకాండలో 107వ సర్గలో ఉంది. ఈ స్తోత్రంలో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరామచంద్ర ప్రభువు దగ్గరికి రావడం గురించి చెప్పారు. 3, 4, 5 ఈ శ్లోకాల్లో ఆదిత్య హృదయం యొక్క పారాయణ వైశిష్యాన్ని చెప్పారు వాల్మీకుల వారు. ఇక 6 నుండి 15 శ్లోకాలు, 10 శ్లోకాలు మొత్తం. సూర్యుడంటే బయటకి వ్యక్తమవుతున్నటువంటి మన లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపమని, బాహ్య రూపం అంతఃస్వరూపం 2 కూడా ఒక్కటే అని చెప్పటమే ఈ 10 శ్లోకాల యొక్క తాత్పర్యం. ఇక 16 నుండి 20 శ్లోకాల వరకు చూస్తే 5 శ్లోకాలు ఇది మంత్ర జపం. 21 నుంచి 24 శ్లోకాలు అంటే 4 శ్లోకాలు సూర్యుని గురించినటువంటి మంత్రాలు. ఇక 25 నుంచి 30 శ్లోకాల వరకు చూస్తే 6 శ్లోకాలు ఈ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మనకి వనగూడేటటువంటి ప్రయోజనాలు. దాన్నే ఫలశ్రుతి అని కూడా చెప్తాం. ఈ ఆదిత్య హృదయం ఎటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది అనంటే, రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయి, 20 చేతులు ఉన్నాయి. ఎన్ని బాణాలు వేసినా సరే రావణాసురుడు తలకాయలు తెగుతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. యుద్ధరంగంలో రామచంద్ర ప్రభు అలిసిపోయినాడు. ఇది గమనించాడు ఆకాశంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి. అంటే దేవతలు కూడా ఈ యుద్ధాన్ని చూస్తున్నారు. ఆ దేవతలు అగస్త్య మహర్షిని ప్రేరేపించారు. అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు. అగస్త్యుడు అనేది ఒక బిరుదునామం. అసలు పేరంటే ఆయనది మైత్రావరుణుడిలో ఒకరు. కాబట్టి ఎందుకని అగస్త్యుడు అని వచ్చింది? ఒకానొకప్పుడు వింధ్య పర్వతం తెగ పెరిగిపోతూ ఉంటే
కాశీక్షేత్రంలో నివసిస్తున్నాడు లోపాముద్ర సహితుడై అగస్త్యుడు. బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశం మేరకి దేవతలంతా వచ్చి ఆయన్ని ప్రార్థిస్తే భార్యను వెంట పెట్టుకొని దక్షిణాపథానికి వస్తూ ఉంటే ఆయన్ను చూసి వింధ్య పర్వతం మానుష రూపం ధరించి కాళ్ళ మీద పడింది. ఓ వింధ్యమా, నేను ముసలవాడిని అయిపోయినాను, మేమిద్దరం దక్షిణాపథానికి వెళుతున్నాం, మేము వచ్చే వరకు ఇలానే తగ్గి ఉండు అన్నారు. అంటే వింధ్య పర్వతం పెరిగిపోవటం వల్ల సూర్యభగవానుడి యొక్క రథ గమనం కూడా ఆగిపోయింది. సూర్యుడు యొక్క రథం గనక గమనం ఆగిపోతే ఏమవుతుంది? రాత్రి పగలు ఏర్పడవు. రాత్రి ఉన్న వాళ్ళకి రాత్రే ఉంటుంది, పగలున్న వాళ్ళకి పగలే ఉంటుంది. దానివల్ల యజ్ఞయాగాదులు కానీ, వేదాధ్యయనం కానీ, సంధ్యోపాసన కానీ ఇవన్నీ జరిగే అవకాశం లేదు. లోకమే అతలాకుతలమైపోయింది. ఎప్పుడు చీకటి ఉంటే ఆ ప్రాంతంలో పంటలు పండవుగా. ఎప్పుడు వెలుతురు ఉంటే వాళ్ళు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి? ఇది సమస్య. అటువంటి అగస్త్యుడు దేవతల యొక్క ప్రేరణతోటి యుద్ధరంగంలో అలిసిపోయినటువంటి రామచంద్ర ప్రభు దగ్గరకు వచ్చి ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని బోధించి వెళ్ళిపోయినాడు. అక్కడే నిలబడి చూస్తూ కూర్చోాలా, నేను చెప్పినటువంటి మంత్రం ఫలిస్తుందా లేదా? అనుమానం లేదు వాళ్ళకి, మహర్షులకి. భగవంతుడి యొక్క స్తోత్రం ఎప్పుడు కూడా పవర్ఫుల్. అది బోధించిన వాడు మామూలు వాడు కాదు అగస్త్యుడు. ఆ బోధన గ్రహించిన వాడు ఇంకా మామూలు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి రామచంద్ర ప్రభు. మరి ఇంకా ఫలించకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఇది మనం నమ్మి చేసుకోవాలి. అప్పుడు మన జీవితంలో కూడా తప్పకుండా ఫలిస్తుంది. ఇందులో మొదటి శ్లోకం, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఇది మొట్టమొదటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, యుద్ధం చేసి బాగా అలసిపోయినటువంటి రామచంద్ర ప్రభు యుద్ధరంగంలో చింతాక్రాంతుడై ఉన్నాడు. అంతటి పరమాత్మ నరుడుగా వచ్చాడు కదా, అందుకని నరుడుగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. లేకపోతే నారాయణాంశ సంభూతుడైనటువంటి పరబ్రహ్మానికి అలసటేమిటి? ఇంకొక విశేషం, మన భూలోకంలో మానవులకి ఆదిత్య హృదయ స్తోత్రం అందించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా స్వామి, ఆయన కపట నాటక సూత్రధారి కదా, మాయామానుష విగ్రహుడు రాముడు, కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. అందుకని చింతాక్రాంతుడై ఉన్నట్లు కనిపించాడు. పాపం దేవతలకు తెలియదుగా ఇవన్నీ, అందుకని అగస్త్యుడిని పంపించారు. ఆ తరువాత రావణాసురుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి యొక్క ఎట్ట ఎదుట నిలిచి ఉన్నాడు. రెండో శ్లోకం, దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యాబ్రవీద్రామా అగస్యో భగవాన్ ఋషి. యుద్ధాన్ని చూడటానికి దేవతలతో కలిసి అక్కడికి విచ్చేసినటువంటి పూజ్యుడైనటువంటి అగస్త్య మహర్షి శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. దేవతల యొక్క ప్రేరణ మీద ఆ ప్రభువుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అగస్త్య ఉవాచ అన్నారు. అగస్త్య మహర్షి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మూడో శ్లోకంలో, రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి అన్నాడు. ఓ రామా, ఓ మహాబాహో అని సంబోధిస్తున్నాడు. ఆజానుబాహుడు కదా స్వామి. నాయనా, పుత్ర సమానమైన వాత్సల్యంతో అంటున్నాడు. సనాతనమైనది, అత్యంత గోప్యమైనటువంటి ఈ స్తోత్రాన్ని నీకు నేర్పిస్తాను, నీకు చెబుతాను, వినవయ్యా.
ఈ స్తోత్రాన్ని గనక జపిస్తే యుద్ధరంగంలో నీవు శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతావు. ఈ అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నీకు నేను ఇప్పుడు బోధించబోతున్నాను, శ్రద్ధగా విను, గ్రహించు అంటున్నాడు అగస్త్యుల వారు. 4వ శ్లోకంలో ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. శివము అంటే శుభకరమైనది అని అర్థం అన్నమాట. ఓ రామ, ఈ ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రం పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయగలిగినటువంటి శక్తి కలిగింది. నిత్యము దీనిని జపిస్తే సర్వత్రా విజయం లభించడం అనేది తథ్యము అన్నాడు. ఇది మంచి ఫలితాలని అక్షయంగా ప్రసాదిస్తుంది అన్నాడు. అంటే మామూలు కాదు, అక్షయం. కొన్ని సంపదలు కొంతకాలానికి నశించిపోవచ్చు, కానీ ఈ స్తోత్ర పారాయణ ఫలితం ఏంటి? అక్షయంగా ఉంటుంది, ఎప్పటికీ నాశనం కాకుండా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక్క విషయం మనవి చేయాలి, నా జీవితంలో జరిగింది. నేను కంపెనీలో కొన్నాళ్ళు పనిచేశాను, ఒక 7 ఏళ్ళు. 1980 నుంచి 86 వరకు, 87 వరకు, లేదా 86 వరకు, సుమారు ఒక 6-7 ఏళ్ళు. ఆ కంపెనీ ఇక్కడి నుంచి ఎత్తేసి వేరే ఎమ్మిగనూరు వెళ్ళిపోయారు. ఆ సమయంలో పెద్దవాళ్ళు నా తల్లిదండ్రులు, వాళ్ళని విడిచిపెట్టడానికి అవకాశం లేదు. అందుకని నేను ఉద్యోగం మానేశా. అక్కడ దాదాపు 8-9 నెలలు నిరుద్యోగిగానే ఉన్నా. 1986 మే దగ్గర నుంచి సుమారు మళ్ళా 87 ఏప్రిల్ వరకు. అప్పుడు మా బంధువు ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, బుద్ధరాజు ప్రసాద్ గారని. ఏదైనా ఉద్యోగం చూపించమని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆదివారం, ఆ రోజు నేను వెళ్ళింది. అబ్బాయి, నువ్వు ఆదివారం వచ్చావు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయాన్నే పారాయణం చెయ్యి. దానితో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పారాయణం చేసుకో అన్నాడు. ఇది 87లో జరిగింది. 40 రోజుల పాటు నేను దీక్షగా చేసుకున్నా. అంతే, సరస్వతి విద్యాపీఠం అని దాంట్లో పడేశాడు స్వామి అనుగ్రహంతో. కాబట్టి నా జీవితంలోనే కోరికలు తీరినాయంటే భక్తి శ్రద్ధలతో చేసే వాళ్ళందరికీ కూడా అలాగే తీరతాయి అని నేను మీకు ఈ విషయం మనవి చేస్తున్నా. అలా 8-9 ఏళ్ళు ఆ సంస్థలో పనిచేసి అక్కడే BA చదివి BEd చదివి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నెగ్గాను 1996లో. ఇవాళ పెన్షన్ పుచ్చుకుంటూ హాయిగా ఉన్నాను, నిశ్చింతగా. వీటన్నిటికీ ఇటువంటి స్తోత్ర పారాయణమే మూల కారణం. విష్ణు సహస్రనామం పవర్ఫుల్. మొన్నొక వీడియో కూడా చేశాం విష్ణు సహస్రనామ పారాయణం మీద. అలాగే ఆదిత్య హృదయం కూడా అంత శక్తివంతమైనది. ఎందుకని? ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు. మనకి శ్రీమన్నారాయణమూర్తి మనకు కనపడ్డ కదా, ఆయన అంశే సూర్యుడిలో మనకు నిత్యం కనిపిస్తాడు. ఇది కాబట్టి 5వ శ్లోకానికి వెళదాం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల ఏమి ప్రయోజనాలు వస్తాయో చెబుతున్నాడు. ఈ స్తోత్రం పరమ పావనమైనది, సకల శ్రేయస్సులని సమకూర్చి సమస్త పాపాలని నశింపజేస్తుంది. మానవుడికి పాపాలు పోవాలి, శ్రేయస్సు కలగాలి. అంతేకాదు ఆది వ్యాధులను తొలగించి ఆయుర్దాయాన్ని వృద్ధిపరుస్తుంది. అలాగే సర్వ జపాలలో శ్రేష్టమైనది ఈ ఆదిత్య హృదయం. కాబట్టి
దీనిని జపించడం ఎంతైనా అవశ్యం అని ఈ 5వ శ్లోకం వరకు రామచంద్ర ప్రభువుకి ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల ఎటువంటి ప్రయోజనం వస్తుందో అగస్త్యుల వారు చెప్పారు. మరి ఆ తరువాత 6వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఓ రామ, అనంతమైనటువంటి బంగారు కిరణాలతోటి శోభిల్లుతూ జాతికి జాగృతాన్ని కలిగిస్తూ దేవాసురులు ఈయనకి ప్రణమిల్లుతూ ఉంటారు అంటున్నాడు రామచంద్ర ప్రభు. అంటే సూర్య భగవానుడి యొక్క వైశిష్యాన్ని చెబుతున్నాడు ఈ శ్లోకం దగ్గర నుంచి. దేవాసురులు అందరూ కూడా సూర్య భగవానుడికి ప్రణమిల్లుతూ ఉంటారు. ఎలాంటి సూర్యుడు? అనంతమైనటువంటి బంగారపు కిరణాలతో శోభిల్లుతూ ఉంటాడు ఆయన. అంతేకాదు సమస్త జాతికి జాగృతి కలిగిస్తాడు. సూర్యోదయం తర్వాతనే మనమంతా దైనందిన కృత్యాల్లోకి నిమగ్నం అవుతాం. అలాగే అద్భుతమైన తేజస్సు కలిగినవాడు, సమస్త లోకాలని నియంత్రించేవాడు, లోకాలకు వెలుగునిచ్చేటటువంటి ఆదిత్యుణ్ణి పూజించవయ్యా, నీకు సమస్త శుభాలు జరుగుతాయి అని రామచంద్ర ప్రభువుకు చెబుతున్నాడు. 7వ శ్లోకం. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈ సూర్యుడు సమస్త దేవతలకి ఆత్మ అయినటువంటి వాడు. దేవతలకే ఆత్మ, తేజోరాశి. తన అద్భుత కిరణాలతోటి సమస్త లోకాలకి శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తాడు. ఒక్క 2-3 రోజులు ముసురు పడితే ఉంటుంది మన గతి. గుడ్డలారవు, కట్టెల పొయ్యి అయితే కట్టెలు ఉండవు, వాసన వస్తూ ఉంటుంది. సూర్యభగవానుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. పూర్వం ఒక 60-70 ఏళ్ల క్రితం పెద్దవాళ్ళు, ఆ వైధవ్యాన్ని పొందినటువంటి వాళ్ళు, స్త్రీలు సూర్యనారాయణమూర్తి దర్శనం కాకుండా భోజనం చేసేవాళ్ళు కాదు. అంత దీక్షతో ఉండేవాళ్ళు. అటువంటి సూర్య భగవానుడు సమస్త లోకాలకి శక్తిని ఇస్తాడు, స్ఫూర్తిని ప్రసాదిస్తాడు. దేవాసుర గణాలతో కూడినటువంటి సమస్త లోకాలని తన యొక్క సహస్ర కిరణాలతోటి రక్షిస్తూ ఉంటాడు. ఎలా రక్షిస్తాడు మనల్ని అంటే, సూర్య భగవానుడు సముద్రంలో, జలాశయాలలో ఉన్నటువంటి నీటిని ఆవిరి చేస్తాడు తన కిరణాలతోటి. ఆ ఆవిరి మేఘాలుగా రూపాంతరం చెందుతాయి. ఆ మేఘాలకి వాయుదేవుడు చల్లటి గాలి సోకినప్పుడు వర్షం కురుస్తుంది. ఆ వర్షం వల్ల పంటలు పండుతాయి. ఆ పంటలు భుజించి సమస్త జీవులు బతుకుతూ ఉన్నాయి. కాబట్టి సమస్త జీవులని రక్షించేటటువంటి వాడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు మన అందరినీ ఆదరించి, మన అందరినీ దయతో చూసి, మనకు ఎటువంటి ఈతి బాధలు లేకుండా, అందుకనే శాస్త్రంలో ఏం చెప్పారు? ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అన్నారు కదా. అందుకనే ప్రతిరోజు ఉదయం పూట ఎండలో కూర్చుంటే ఒక అరగంట, ఆ ఎండలో మనకి డి విటమిన్ మన శరీరం తయారు చేసుకుంటుంది. అంతేకాదు సాయంత్రపు ఎండ కూడా ఇంకా చాలా మంచిది ఉదయపు ఎండ కంటే కూడా. అందుకనే పాఠశాలల్లో ఈ ఆటలాడే పీరియడ్ సాయంత్రం ఉంటుంది, చివరి పీరియడ్. ఆ ఎండలో ఆడుకుంటే పిల్లలు వాళ్ళ శరీరాల్లో విటమిన్ డికి లోటు లేకుండా ఉంటుంది. అందుకని అలా ఆటల పీరియడ్ పెట్టారు.
కానీ ఇవాళ రేపు దిక్కుమాలినటువంటి ఈ కార్పొరేటు స్కూళ్ళల్లో ఆటలాడుకోవడానికి స్థలం లేదు, మూత్రశాలలు లేవు, అన్నిటికీ ఇబ్బందే. ఒక అపార్ట్మెంట్ లాంటిది తీసుకొని పాఠశాలలు నడిపి పిల్లల్ని నానా హింసకు గురి చేస్తారు. కేవలం వాళ్ళు చదివే యంత్రాలు, ర్యాంకులు తెచ్చే యంత్రాలు, ఇది వాళ్ళ భావన. ఇది మంచి విషయం కాదు అని మీతో మనవి చేసుకుంటూ 8వ శ్లోకం నుంచి రేపటి రోజు మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సూర్యనారాయణమూర్తిని ధ్యానిస్తూ ఉండండి, వారి యొక్క స్తోత్రాలు చదవండి. నవగ్రహాల్లో మధ్యలో ఉంటాడు సూర్యుడు. అటువంటి సూర్య భగవానుడు మనందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడుగాక అని ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.